హలో హాయ్ అండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఫోటోగ్రాఫర్లందరికీ కూడా 2 స్టేట్‌ల్లో అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. నేను చెప్పే ఈ వీడియోలు మీకు పని తొందరగా ఇద్దాం, క్వాలిటీగా ఇద్దాం, క్రియేటివ్‌గా ఇద్దాం అన్న ఉద్దేశంలోనే ఈ వీడియో మెయిన్ మోటివ్ ఏంటంటే చాలామంది మీరు అడిగారని నేను వర్క్ ఇస్తున్నాను. లేదు నేను బయట ఇచ్చేస్తాను. ఇలా సెలక్షన్ నేను చెయ్యను. ఆళ్ళు నేను ఎంత ఇస్తే అంత డంపింగ్ యార్డ్ లాగా అందులో 50 షీట్లు చేసిస్తారు. అంటే ఒక 50 షీట్ల ఆల్బమ్‌కి ఒక 2, 3 వేలు ఫోటోలు ఇచ్చినా అందులో 50 షీట్లు చేసి ఇచ్చేస్తారు. మీ కస్టమర్ల చేత కూడా సెలక్షన్ చేయించం. మాకు మేమే చేసేసుకుంటాం కొన్ని అయితే ప్రాజెక్టులు. తర్వాత రకరకాల కస్టమర్లతో సెలక్షన్ లేనప్పుడు రకరకాల కస్టమర్లు తర్వాత చాలా ఇబ్బందులు పెడతారు. ఆల్బమ్ ప్రోటోకాల్స్ అని, ఈ ఫోటో మిస్ అయింది, ఆ ఫోటో మిస్ అయిందని. ఆ టార్చర్ అంతా ఎవరి మీదకి వస్తుందండి? మా మీదకి వస్తుంది. ఖచ్చితంగా మా మీదకి వస్తుంది. దాని తర్వాత ఆల్బమ్ ప్రోటోకాల్ డిజైన్ అయిపోయి మార్చడం అయితే జరగదు. అందుకే నేను కస్టమర్ల చేత సెలక్షన్ చేయించమని చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా కోసమో లేకపోతే కష్టపడి మీరు స్ప్లిట్ చేయటం, డిజైన్ చేయటం ఇది నా కోసం చేస్తున్నానండి, లేకపోతే మీరు అడిగారని ఇస్తున్నానండి, ఇలాగా వర్క్లు ఇవ్వద్దండి. వర్క్కి నా దగ్గరికి రావాలి అంటే మీరు ఏం ఆలోచించాలి? ఫస్ట్ నా దగ్గరికి కాదు, ఏ డిజైనర్ దగ్గరికి వెళ్ళాలన్నా వర్క్ క్వాలిటీ ఉందా లేదా ఫస్ట్ చూడండి. వర్క్ క్వాలిటీ, క్రియేటివిటీ ఉందా, దాని తర్వాత టైం సెన్స్ ఉందా, టైంకి ఇస్తున్నాడా లేదా, ఈ రెండు నచ్చితేనే నా దగ్గర ఇవ్వండి. ఏదో నేను అడిగినాను లేకపోతే నా కోసం కష్టపడి మీరు సెలక్షన్ చేసానో కాదు, మీకోసం పని చేయండి. మీకోసం మీ క్లయింట్ల కోసం కష్టపడండి. మీ ఎదుగుదల కోసం మీరు కష్టపడండి. మీ ఎదుగుదల కోసం మీ వెన్నంటుండి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప మీకోసం అండి, నీకోసం అండి ఈ మాట అసలు ఏ క్లయింట్స్ కూడా అనొద్దు. అలా అంటే మీరు ఎప్పటికీ ఎదగలేరండి. మన ఈ పని నాది అని ప్యాషన్తో చేయాలండి. నేను ఎలా చేస్తున్నాను ఇప్పుడు అందరికీ, ఇది మీది అని చేస్తే నేను ఇంత చేయలేను, ఇంత క్రియేటివిటీ చేయలేను, ఇంత ఇన్ టైం లేవు. ప్రతిదానికి ఒక క్వాలిటీ ఉంటుందండి. ఇప్పుడు నేను పెట్టే బేసిక్ స్టాండర్డ్ ప్రీమియంలో ఈ ఈ రేటుకి నేను ఇచ్చే అవుట్పుట్ వర్తా కాదని మీరు కంపేర్ చేసి చూసుకోండి. లేదంటే స్టూడియో విజిట్ రండి, దగ్గరలో ఉన్నారు చూద్దరు కానీ. అంతే. ఈ వీడియో నేను చెప్పొచ్చేది మెయిన్ కారణం, మెయిన్ మోటివ్ ఇది. డిజైన్ మీరు చేయించుకోవాలంటే కొంచెం మీరు కూడా ఆ స్క్రీన్ ప్లేకి కష్టపడాలి. అంటే డేటా అనలైజ్ చేసి, ఫిల్టర్ చేసి, ఆ స్ప్లిట్ చేసి మీరు నాకు సహకరిస్తేనే నేను పని చేయగలుగుతాను. పక్కోళ్ళ గురించి పక్క డిజైనర్ ఎలా ఇస్తాను, ఆయన ఎలా చేసి చేస్తాడు కంపారిజన్స్ వద్దు. ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో డిజైనర్ గురించి అసలు మాట్లాడొద్దండి. ఆయన ఫ్యాషను, ఆయన విజనరీ వేరే ఉంటుంది. అందుకే కొంతమంది మీరు ఇచ్చిన డేటాలో డంపింగ్ యాడ్లు ఇవ్వడం వల్ల సంవత్సరాల తరబడి పక్కన పెట్టి కూర్చున్నారు. నేను అలా పెట్టుకోకూడదనే నేను నా ఫార్ములాలో అడుగుతున్నాను. అలాగే మన వీడియోల్ని ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సదా మీ సేవలో మీ బాస్ క్రియేట్స్. గుడ్ నైట్. జై హింద్.